సినీ ఇండస్ట్రీలోకి వచ్చేవాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. ఆచితూచి మాట్లాడాలి. పొరపాటున ఏ చిన్న తప్పు చేసినా సోషల్ మీడియాలో ఆయా హీరోల అభిమానుల దాటికి తట్టుకోలేరు. ఇండస్ట్రీని వదిలి పారిపోవాల్సి వస్తుంది. అలాంటి పరిస్థితి ఇప్పుడు భైరవం మూవీ డైరెక్టర్ విజయ్ కనకమేడలకు పట్టనుందా అంటే అవుననే అంటున్నారు విశ్లేషకులు. పాపం ముగ్గురు హీరోలు చాలా కాలం తర్వాత వెండితెర మీద కనిపించబోతున్నారు. ఎలాంటి ఈగోలకు పోకుండా మనోజ్, బెల్లంకొండ శ్రీనివాస్, నారా రోహిత్ ఈ చిత్రంలో కలిసి నటించారు. సినిమా చాలా బాగా వచ్చింది అనే టాక్ కూడా ఉంది. కానీ డైరెక్టర్ విజయ్ నోటిదూల కారణంగా ఇప్పటికే వైసీపీ ఫ్యాన్స్కి దొరికిపోయారు. వాళ్ళు ఇతను బయట కనిపిస్తే కొట్టేసేలా ఉన్నారు. మొన్న జరిగిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో ఆయన వైసీపీని ఉద్దేశించి కామెంట్స్ చేశాడు. భైరవం ట్రైలర్లోని డైలాగ్ని గుర్తు చేస్తూ ధర్మం కోసం దేవుడు ఏదో ఒక రూపంలో వస్తూ ఉంటాడు. గతేడాది ఎన్నికల సమయంలో అదే జరిగింది అంటూ కామెంట్ చేశాడు. దీనికి వైసీపీ అభిమానులు ట్రిగ్గర్ అయ్యారు. గత 3 రోజుల నుంచి బాయ్కట్ భైరవం ట్రెండ్ని సోషల్ మీడియాలో చేస్తున్నారు. ఇప్పుడు మెగా ఫ్యాన్స్ కూడా విజయ్పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. ఎందుకంటే 2011వ సంవత్సరంలో ఫేస్బుక్లో విజయ్, చిరంజీవి, రామ్ చరణ్ కలిసి ఉన్న మార్ఫింగ్ ఫోటోని అప్లోడ్ చేసి మెగా ఫ్యామిలీని ఎగతాళి చేశాడు. చాలా సంవత్సరాల తర్వాత ఆ పోస్ట్ బయటపడింది. దీంతో నువ్వు ఇలాంటోడివా అని మెగా ఫ్యాన్స్ విజయ్పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. వెంటనే క్షమాపణలు చెప్పాలని పెద్ద ఎత్తున డిమాండ్ చేశారు. అభిమానుల దెబ్బకు డైరెక్టర్ దిగొచ్చాడు. వెంటనే ట్విట్టర్లో స్పందిస్తూ మెగా అభిమానులకు గుడ్ ఈవినింగ్. మెగా ఫ్యాన్స్ భైరవం చిత్రాన్ని బాయ్కట్ చేస్తామంటూ ట్విట్టర్లో ట్రెండింగ్ చేస్తున్న విషయం నా దృష్టికి వచ్చింది. కారణం ఫేస్బుక్లో నా అకౌంట్ నుంచి ఎప్పుడో 2011వ సంవత్సరంలో చిరంజీవి, రామ్ చరణ్ గారికి సంబంధించి ఒక మార్ఫింగ్ ఫోటో పడింది. అది నిజానికి నేను వేయలేదు. అప్పట్లో నా అకౌంట్ హ్యాక్ అయ్యింది. అయినప్పటికీ నా అకౌంట్ నుండి పడింది కాబట్టి బాధ్యత తీసుకుని క్షమాపణలు చెబుతున్నాను. నేను కూడా చిరంజీవి, పవన్ కళ్యాణ్ గార్ల సినిమాలను చూసి ఇండస్ట్రీకి వచ్చాను. పవన్ కళ్యాణ్ గారి గబ్బర్ సింగ్కి నేను పనిచేశాను. ఆయనే నన్ను సాయి ధరమ్ తేజ్కి పరిచయం చేసి ఇతనితో సినిమాలు చేసుకో అన్నాడు. నన్ను అంత ప్రోత్సహించిన మనుషులపై నేనెలా విషం కక్కుతాను అంటూ ఆయన కామెంట్స్ చేశాడు.